హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మూవీ తడాకా. 1999లో విడుదలైన సమరసింహారెడ్డి ఎన్నో రికార్డులు సృష్టించింది. బాలయ్య కెరియర్లో టాప్ మోస్ట్ మూవీగా నిలిచింది. ఈ సినిమా గురించి నందమూరి అభిమానులు ఇప్పటికీ తలుచుకుంటూనే ఉంటారు. రిలీజ్ అయ్యి కూడా ఎన్నో కలెక్షన్లు క్రియేట్ చేసింది. 16 కోట్ల మార్క్ని టాలీవుడ్కు చూపించిన చిత్రం సమరసింహారెడ్డి. అప్పట్లో 90s కిడ్స్ ఈ సినిమాని మర్చిపోగలరా? ఆ రోజుల్లో ఈ సినిమా గురించి ఆనాటి కిడ్స్ డైలాగులు చెప్పుకుంటూ మురిసిపోయేవారు. నీ ఇంటికి వచ్చా, నీ నటింటికి వచ్చా అని చెప్పుకుంటూ కేకలు వేసేవారు. అయితే ఈ సినిమాకు ప్రాణం పోసింది ఒక 5 సీన్లు. ఆ సీన్ల గురించి ఈ వీడియోలో చెప్పుకుందాం పదండి. 1999 సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన సమరసింహారెడ్డి ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది. బి గోపాల్ డైరెక్షన్లో మణిశర్మ సంగీత సారథ్యంలో మాస్ జనాలని ఉర్రూతొలగించింది సమరసింహారెడ్డి. ఈ సినిమాలో బాలకృష్ణ చెప్పే డైలాగుల కోసం అభిమానులు, సగటు ప్రేక్షకులు సైతం మళ్ళీ సినిమాను చూసి బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్ చేశారు. ఈ సినిమాకి ఒక 5 సీన్లు మాత్రం ప్రాణం పోసాయనే చెప్పాలి. ఆ సీన్లు ఏంటి అంటే, సినిమాలో బాలయ్య బాబు ఇంట్రొడక్షన్ సీన్ అదిరే లెవెల్లో ఉంటుంది. బాలయ్య బాబు సాధారణమైన హోటల్లో పని చేయడానికి వచ్చిన వ్యక్తిలాగా ఎంటర్ అవుతారు. హోటల్ ఓనర్ చిట్టెమ్మ పాత్రలో సిమ్రాన్ గ్రామర్ అదుర్స్. బాలయ్య బాబు ఎంటర్ అవ్వగానే సిమ్రాన్తో చెప్పే డైలాగ్ సినిమాకి ప్రాణమైన 5 సీన్లలో ఒకటి. కోస్తా కుర్రోన్ని, తెలంగాణ చిన్నోన్ని, రాయలసీమ ముద్దుబిడ్డని, అమ్మకి కొడుకుని, అక్కకి తమ్ముణ్ణి, చెల్లికి అన్నని అని బాలయ్య సిమ్రాన్తో చెప్పే డైలాగ్. సిమ్రాన్ బాలయ్యతో ఆలికి మొగుడువేం కాదు అంటుంది. నువ్వు అంటే నేను సై అని బాలకృష్ణ చెప్పే స్టైల్కి అభిమానులు ఫిదా అయిపోయారు. మనతో పెట్టుకుంటే ఆల్ సెంటర్స్ అదిరిపోతాయి అని బాలయ్య డైలాగ్ ఎండ్ చేస్తారు. నెక్స్ట్ సీన్ 2. బాలకృష్ణ ట్యాక్సీ డ్రైవర్గా రాత్రిపూట కూడా పనిచేసే వ్యక్తిలా బాలయ్య బాబు కనిపించగా, ఒక పెద్ద పోలీస్ ఆఫీసర్గా ఉన్నటువంటి సత్యనారాయణ గారు బాలయ్య బాబుకి చేతులెత్తి దండం పెట్టే సీన్కి అభిమానులు షాక్ అయిపోతారు. ఈ సీన్ కూడా సినిమాకి ప్రాణమే. నెక్స్ట్ సీన్ 3. ఇది అసలు సిసలైన సీన్. బాలయ్య బాబు రాయలసీమలో ట్రైన్ దిగే సీన్ ఇది. బాలయ్య బాబు ట్రైన్ దిగుతుంటే ఆయనలో కనిపించే రాజసం నా భూతో నా భవిష్యత్ అని ఎలా ఉంటుంది. బాలకృష్ణ తన సైన్యంతో వెళ్తుంటే విలన్ జయప్రకాష్ రెడ్డి ఫ్యాక్షనిస్ట్ల గ్యాంగ్ని బాలయ్య బాబుని రెచ్చగొట్టడం, బాలయ్య బాబు వారి మీద తిరగబడే సీన్కి జనాలు బ్రహ్మరథం పట్టారు. ఆ సీన్ కోసం అభిమానులు ఈ సినిమాని 100 సార్లు చూసి ఉంటారు. ఈ సీన్లో వచ్చే డైలాగులు మార్వలస్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ సీన్ 4. సమరసింహారెడ్డి ఫ్యామిలీ ప్రత్యర్థులు దారి కాచి దొంగ దెబ్బతో అందరినీ నరికివేయడం. అదే దారిలో బాలయ్య బాబు వస్తుండగా వారి కుటుంబ సభ్యులు రక్తపు మడుగులో ఉండగా చూసి బాలయ్య బాబు తల్లడిల్లుతుంటే బాలకృష్ణ తండ్రి బాలయ్యతో సమరా సీమ బిడ్డకి కన్నీళ్లు ఏమిట్రా అని చెప్పి మరణించడం. ఈ సీన్ కూడా సినిమాకి ప్రాణం పోసింది. నెక్స్ట్ సీన్ 5. ఈ సీన్ మూవీకే హైలైట్గా నిలిచింది. సమరసింహారెడ్డి తన తండ్రి మరణించడంతో వారు తండ్రిని చంపిన గొడ్డలితో వీరరావురెడ్డి ఇంటికి వెళ్ళి సవాలు విసిరి వారి మీద దాడి చేసే సీన్కి ప్రేక్షకులు ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఈ సీన్లో బాలయ్య చెప్పే డైలాగులు టాలీవుడ్లో ఏ హీరో చెప్పలేడేమో. ఒకవేళ చెప్పినా అది బాలకృష్ణ చెప్పినట్లు మాత్రం ఖచ్చితంగా ఉండదు. ఆ డైలాగ్ వింటే రోమాలు నిక్కబొరుచుకుంటాయి. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.